సో ట్యూబ్ టెస్ట్ ఎవరికి అవసరం? ప్రీవియస్లీ బాగా హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఉండి మల్టిపుల్ టైమ్స్ న్యాచురల్ సైకిల్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, వీళ్ళకి ట్యూబ్ టెస్ట్ చేస్తాం. సో ట్యూబ్ టెస్ట్లో ఎలాంటి అనస్థీషియా కానీ ఇవన్నీ అవసరం లేదండి. దీన్ని SIS సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ టెక్నిక్ అంటారు. సో మీరు నార్మల్గా మైనర్ ఓటీ అంటే స్కాన్ రూమ్లో కూడా మనం ట్యూబ్ టెస్ట్ చేసుకోవచ్చు. పేషెంట్ విల్ లై డౌన్ కంఫర్టబుల్లీ ఆన్ ద కాట్. ఒక 10 ml ఆఫ్ సలైన్ లేదా 15 ml ఆఫ్ సలైన్ తీసుకొని మనం త్రూ ద వెజైనా, త్రూ ద సర్వైకల్ కెనాల్ ఒక చిన్న ట్యూబ్ పంపించి ట్యూబ్లోకి మనం ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట ఫ్లూయిడ్. సో ఈ గర్భసంచిలో పంపించిన ఫ్లూయిడ్కి దారి ఏంటి? ఎటు వెళ్ళాలి? ఇందులోకి పంపించిన ఫ్లూయిడ్ ఐదర్ బయటికే రావాలి, లేదా ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయనుకోండి, ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అబ్డామినల్ క్యావిటీలో పడిపోవాలి. మనం ఇది చెక్ చేసుకుంటాం. సో పంపించిన ఫ్లూయిడ్ ఒకవేళ బాగా రిటర్న్ వస్తోంది అనుకోండి, దట్ మీన్స్ ఇక్కడికి లేదు, దానికి ఇది ఒకటే దారి ఉంది, ఏదైనా బ్లాక్ ఉండొచ్చు అని మీనింగ్. అండ్ ఇంకోటి, స్కాన్ చేసినప్పుడు మనం స్కాన్లో బోత్ సైడ్స్ వాటర్ పడ్డప్పుడు ఒక స్పార్క్ లాగా కనిపిస్తుంది స్కాన్లో. సో 2 sides స్పార్క్ వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ బోత్ ద ట్యూబ్స్ ఆర్ ఓపెన్, ఫ్లూయిడ్ బయటకు వచ్చేసింది. ఒకటే సైడ్ స్పార్క్ వచ్చి ఇంకో సైడ్ రాలేదనుకోండి, దట్ మీన్స్ దిస్ ట్యూబ్ ఇస్ ఓపెన్, ది అదర్ ట్యూబ్ ఇస్ బ్లాక్డ్. సో ఈ SISలో మనం తెలుసుకునేది ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అన్నంత వరకే.